వరుస మరణాలతో ఆ ఊరికి భయం పట్టుకుంది. ఏదో కీడు జరుగుతోందని ఊరి జనం వణికిపోతున్నారు. అంతే, దెబ్బకు ఊరంతా ఊరు వదిలి ఊరవతలికి వెళ్లిపోయారు. కీడు భోజనాల పేరుతో వంటవార్పు చేశారు. సాధారణంగా అయితే ఇదే వార్త, కానీ బిగ్ టీవీ ఈ సమస్యని ఓ వార్తలా చూడలేదు. అక్కడితో ఆగిపోలేదు. సామాజిక కోణంలో ఆలోచించింది. ఊరి జనం భయం పోగొట్టేందుకు, వారి సమస్య ఏంటో వివరించేందుకు కొన్ని కార్యక్రమాలు చేపట్టింది. 45 రోజులు, 14 చావులు. ఒకరి దినకర్మలు కాకముందే మరొకరు మృతి. ముసలివాళ్లు, వయసులో ఉన్నవాళ్లు, ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, ఇలా ఒకరి తరువాత ఒకరు రాలిపోతుంటే ఊరు తట్టుకోగలదా? జనం భయపడకుండా ఉండగలరా? తమ గ్రామానికి ఏదో కీడు సోకిందని నమ్మకుండా ఉంటారా? కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం విలాసాగర్ గ్రామంలోనూ ఇదే జరిగింది. కొన్నాళ్లుగా ఊళ్ళో వింత మరణాలు కలవరపెడుతున్నాయి. 45 రోజుల్లో ఒకే ఊరిలో 14 మంది చనిపోయారంటే అదేమంత చిన్న విషయం కాదు. ఒకరి దశదిన కర్మలు పూర్తి కాకుండానే మరొకరు చనిపోతుండటం గ్రామాన్ని వణికించేసింది. ఊరికి ఏదో కీడు సోకిందని స్థానికులు భయపడ్డారు. కీడు తొలగిపోవాలంటే గ్రామస్తులంతా ఊరు విడిచి వెళ్లి కీడు వంటలు చేసుకుని తినాలని పెద్ద మనుషులు చెప్పారు. అప్పుడే ఊరికి పట్టిన పీడ పోతుందన్నారు. దాంతో ఊళ్ళో ఉన్న జనమంతా ఒక్కరోజు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోయారు. ఉదయం 6ంటికే ఇళ్లకు తాళాలు వేసి పొలం బాట పట్టారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అంతా కలిసి మానేరు పరివాహక ప్రాంతంలో కీడు వంటలు చేసుకుని తిన్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పగటిపూట ఊళ్ళోకి వెళ్లలేదు. పొలాల దగ్గరే గడిపారు. సాయంత్రం చీకటి పడేదాకా గ్రామస్తులంతా అక్కడే ఉన్నారు. విలాసాగర్ సమస్యని బిగ్ టీవీ వార్తా కోణంలో మాత్రమే చూడలేదు, సామాజిక బాధ్యతగా భావించింది. ఊరి సమస్యపై ఫోకస్ చేసింది. వరుస మరణాల గురించి భయపడాల్సిన అవసరం లేదని, అవన్నీ సహజ మరణాలేనని వారికి అవగాహన కల్పించింది. ప్రభుత్వ వైద్య సిబ్బంది సహకారంతో స్థానికులకు వైద్య పరీక్షలు చేయించింది. జనంలో ఉన్న అపోహల్ని తొలగించేందుకు, మూఢనమ్మకాల్ని పట్టించుకోవద్దని చెప్పేందుకు ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో బిగ్ టీవీతో సహా జన విజ్ఞాన వేదిక సభ్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు గ్రామాల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. నార్మల్గా యాక్సిడెంట్ కేసు అంతే, లేదంటే ఏజ్ రిలేటెడ్ దానివల్లే వచ్చాయి, కానీ డెత్స్ వేరే ఇంకేం రీజన్స్ ఏం లేవు. బిగ్ టీవీ వాళ్ళు మమ్మల్ని ఈ విలాసాగర్ గ్రామంలో ఇలా జరుగుతున్నాయి, మీరు కూడా రావాలని చెప్పి అన్నప్పుడు ఈ గ్రామానికి రావడం జరిగింది. మెయిన్గా ఏంటంటే డాక్టర్ గారు ఇంతకుముందు చెప్పినట్టు మరి అవి సహజ మరణాలుగా మనం భావించాలి. అదేవిధంగా మూఢనమ్మకాలను నమ్మి మనం ఆ మూఢనమ్మకాల్లో కూరుకపోతే మనమే నష్టపోతాం తప్ప దీనివల్ల మనం బాగుపడం. నేను ఆరోగ్య సమస్యలు ఉంటే ఆరోగ్య సిబ్బంది దగ్గర చూపించుకోవడము, హాస్పిటల్ దగ్గర చూపించుకోవడం అవి చేసుకోవాలి తప్ప ఈ మూఢనమ్మకాలు ఇట్లాంటిది అనేది లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని వేరే స్టెప్ తీసుకోవద్దు. గత 3-4 నెలల నుంచి 10-14 మంది చనిపోవడం జరిగింది. దాని ద్వారా ఈ విలేజ్లో పెద్దపిట్ట కూసింది. ఒకటే రోజు అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరు చనిపోవడం వల్ల వీళ్ళు భయభ్రాంతులకు గురైనారు. కాబట్టి మేము హైయర్ అథారిటీస్, మా సూపీరియర్ డిప్యూటీ ఆఫీసర్స్ కానీ మా ఏమైనా హైయర్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసి వాళ్ళలో ఉన్న వాళ్ళకు మనోధైర్యం కల్పించి వాళ్లకు హెల్త్ సర్వీసెస్ ఉపయోగించుకోండి అని చెప్పి మా ఆశయాల్ని సూపర్వైజర్ను పిలిపించి ఇక్కడ క్యాంపు పెట్టడం జరిగింది. ఊరికి కీడు జరిగిందని, పీడ పట్టిందనే మూఢనమ్మకాల్ని నమ్మకూడదని హేతువాదులు చెప్తున్నారు. విలాసాగర్ గ్రామంలో సంభవించినవన్నీ సహజ మరణాలేనని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్తున్నారు.
అయినప్పటికీ నేటికి గ్రామాల్లో ఈ విధమైన వింత ఆచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. సంప్రదాయాల పట్ల బలమైన ఆకర్షణ ఉండటమే ప్రధాన కారణం. ముఖ్యంగా అవగాహన, సమాచారం అందుబాటులో లేకపోవటం వల్ల గ్రామీణ స్థాయిలో ఇప్పటికీ మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో రోగాలను, దెయ్యాలు, శాపాలతో ముడిపెడతారు. శాస్త్రీయ వైద్యం కంటే మంత్రతంత్రాలనే ఎక్కువగా నమ్ముతారు. కొన్ని ప్రాంతాల్లో ఆధునికత, అవగాహన పెరిగినప్పటికీ సాంస్కృతిక ఆచారాల పేరుతో మూఢనమ్మకాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి వాటిపై ప్రభుత్వాలు అప్పుడప్పుడు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తే బావుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.